సరిపోదా శనివారం లాంటి సినిమాల్లో మనందరం చూస్తూ వచ్చిన అభిరామిగా కాకుండా ఈ క్యారెక్టర్లో మనందరినీ సర్ప్రైజ్ చేస్తున్నటువంటి అభిరామి గారిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు అ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ అభిరామి గారు ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అయినో లంచ్ టైం కొంచెం అయింది, ఆకలిస్తుందా అందరికీ? బట్ ఏంటి వాట్ ఈస్ దిస్? ఇంత క్వైట్గా ఉన్నారు, ఇంత చక్కగా ఒక ట్రైలర్ ప్రజెంట్ చేశాము, కొంచెమైనా అరవాలి, కొంచెం ఏమైనా సౌండ్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఉన్నదంతా మా మీడియా ఫ్రెండ్స్ కదా మేడం, మా వాళ్ళందరూ రేస్కూరంలో శృతి హాసన్ లాగా అనమాట. లోపల ఉంటుంది మొత్తం ఎక్సైట్మెంట్. బట్ చాలా సంతోషంగా ఉంది ఇంత ఒక మాస్ మూవీతో మీ ముందు నిలబడానికి. నేను ఇంకా ఇంత ఒక మాస్ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఒక ఫైట్ కానీ ఒక స్లాబ్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. అంత పాపం నేను, యాక్చువల్లీ వెరీ సాధు మనిషి నేను. బట్ ఈ మూవీలో ఏమో వేరే రకంగా చూపించారు మన డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇది నాకు ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా కష్టపడ్డాను, చాలా దెబ్బ తగిలింది. బట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేయొచ్చు. ఐ థింక్ అంత కష్టపడి మనం అందరూ, ఇన్ఫ్యాక్ట్ అందరూ ఈ సినిమాలో చాలా ట్రైనింగ్ తీసుకుని పర్ఫెక్ట్గా ఉండాలని అంత ప్రయత్నించాము. అండ్ సుభాష్ గారు చెప్పినట్టు ఆ ట్రైలర్కి మీరు ఇచ్చిన ఒక స్వీకరణం కదా, వాట్ ఈస్ ఇట్, హౌ డు యూ సే, ద రెస్పాన్సేనా? ఓకే, ఏమైనా ఓకే, దట్ వాజ్ రియలీ రియలీ గుడ్. నాకు చాలా హోప్ ఉంది. ఇది ఒక మాస్ మసాలా ఫిల్మ్. దిస్ ఈజ్ నాట్ ఒక ఇమోషనల్ డ్రామా, అవన్నీ లేదు. ఒక జాన్ విక్ మూవీ ఎలా చూస్తారో అలా ఆ మెంటాలిటీతో వెళ్ళి చూడాలి, థియేటర్కే వెళ్ళి చూడాలి. బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఆ చిన్న స్క్రీన్లో దొరకదు. సో ఆ మ్యూజిక్ కానీ, స్టంట్స్ కానీ, ఫైట్ కానీ, విజువల్స్ కానీ ఏమైనా ఒక పెద్ద స్క్రీన్లో చూస్తేనే ఆ ఫుల్ ఇంపాక్ట్ మీకు దొరుకుతుంది. సో ప్లీజ్ May 28కి బిగ్ స్క్రీన్లో వెళ్ళి మన సినిమాని చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఆనెస్ట్ ఒపీనియన్ మాకు చెప్పండి. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అభిరామి గారు. ఐ థింక్ మేమైతే ప్లెజెంట్లీ సర్ప్రైజ్ అయ్యాము మిమ్మల్ని ఇలా మంచి యాక్షన్ చేస్తూ చూడడం అనేది. బట్ టెల్ మీ, మీకు వెన్ దే అప్రోచ్డ్ యూ విత్ దిస్ క్యారెక్టర్, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అదే నేను చెప్పాను, నాకు దయచేసి నాకు ట్రైనింగ్ ఇవ్వండి ప్లీజ్. నా ట్రైనింగ్ లేదంటే ఇది అవ్వండి. బికాస్ పక్కన ఎవరు నిలబడున్నారు, అదే యాక్షన్ కింగే కదా. విత్ హిమ్ మనం కొంచెమైనా మ్యాచ్ చేయాలంటే మనం ఒక 10 months, ఒక 1 year ట్రైనింగ్ తీసుకోవాలి. బట్ ఏమో 1 monthలో ఏమో మేనేజ్ చేసాము. బట్ నా వల్ల ఎలా అవుతుందో అంత మంచిగా చేశాను. ట్రైలర్లో చూసిందంటే జస్ట్ 1 month ప్రాక్టీసా? ఓ మై గాడ్, దట్స్ సో పర్ఫెక్ట్ యాక్చువల్లీ. అర్జున్ గారు మిరాకిల్, సూపర్ నిజంగా. యా, సో ఐ థింక్ కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ అప్ అన్నట్టుందేమో మీ పరిస్థితి. యా, బికాస్ ఇంకోటి చెప్పాలి, చీర చాలా బాగున్నారు చీరలో. ఎందుకు ఇలా వచ్చానని అనుకోకూడదండి. బికాస్ ఫుల్ సినిమాలో ఫుల్ చీరలో స్టంట్ చేపించారు. నాకు చీర కట్టి కొంచెం బోర్ అయింది, అందుకే కొంచెం మోడర్న్ డ్రెస్లో వచ్చాను. దానికి ట్రోల్ చేయకండి. బికాజ్ చీరలో ఫైట్ చేయడం కానీ దట్ ఈస్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఒక అమ్మవారిలాగా ఇట్ ఫీల్స్ లైక్ ఒక డివైన్ పవర్ వస్తుంది చీరలో ఫైట్ చేయడం. అది ఒక చక్కగా ఉన్నింది ఆ ఎక్స్పీరియన్స్. మీరు చెప్తుంటేనే భలే అనిపిస్తుంది. రేపు చూడడానికి కూడా ఇంకా బాగుంటుంది. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అభిరామి గారు. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్.